move on to the next part. Roja? Yeah. I think this is a beautiful transition. How ante Roja pull chese lopala Praveen చెప్తున్నాడు కదా స్కూల్లో మంచిగా చేయకపోయినా ఇట్స్ నాట్ అంటే బాగా చేసినా ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, బాగా చేయకపోయినా ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అన్నట్లుగా, అంటే ఆ ఫ్రీడమ్ ఎంకరేజ్మెంట్ ఉంది అనేది. somewhat I think we want to bring that to Vignanam too, right? Our freedom for everything, our freedom for being what they are, ivanni Vignanam ki kuda తీసుకురావాలని. And at the same time Roja మనం attributes, Vignanam attributes ఏంటి అనేది ఇంకొంచెం డెప్త్ లో మాట్లాడుతుంది. కనిపించట్లేదు రోజా? బాగా చేసినా పర్లేదు, బాగా చేయకపోయినా పర్లేదు అనేది టీచర్స్ యాటిట్యూడ్ కాదు, బట్ ద పిల్లల యాటిట్యూడ్. I think నేను టీచర్స్ అనుకున్నాను. టీచర్స్ చెప్పేస్తే I don't want to say that. Teachers will always have a soft corner to the ones who do well. But పిల్లలు అంతమంది ఉండేవాళ్ళు కదా, 400-500 స్టూడెంట్స్, వాళ్ళకి అది ఉండేది కాదు. Which I think that acceptance from fellow kids was a key aspect. And a lot of people who do well in the school in various things used to encourage other children to do well. All interest to see. So a lot of people actually piggybacked on one another's support, and then they've actually grew well. యాక్చువల్లీ పిల్లలప్పుడు అది వాళ్ళకి ఏం కల్లా కపటం అంటారు కదా, అది ఏమీ తెలియకుండా ఉన్న మనసు అన్నమాట. సో కాబట్టి అప్పుడు యాక్చువల్ గా ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళందరూ గుడ్ ఫ్రెండ్స్. అది ఈ జనరేషన్ వాళ్ళు మిస్ అవుతున్నారు, అది ఈ జనరేషన్ వాళ్ళు మిస్ అవుతున్నారు. నౌ ఎవ్రీవన్ ఈస్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్ అండ్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆన్లైన్ ఫోన్ ఉండేది కాదు కదా, సో దట్స్ వాట్ ఇట్ ఇస్. అందుకే ఇప్పుడు పెట్స్ కావాలనేది, పెట్లకి వాటికి ఫ్రెండ్షిప్ షేర్ చేసుకుంటారు మనుషులు వదిలేసి. ఇది విజ్ఞానం కీ అట్రిబ్యూట్స్ అని ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాను నేను. ఇవి అంటే ఇవన్నీ శివరంజని ఐడియాసే, జస్ట్ నేను ప్రెజెంట్ చేస్తున్నాను. Basically I think what came out through us, and first nunchi I'm sure first meeting lo nenu anuntan kada, we are evolving and we will continue to evolve. So ippudu kuda ade, we are evolving and we will continue to evolve. So evolving process lo website content anta create chesinappudu, and more when we were interacting with more people, questions adiginappudu adantha overall ga what is Vignanam and what ఈ విజ్ఞానం నుంచి మనం ఏమి బయటకు తీసుకురావాలనేది మోర్ సాలిడ్ గా it came out, and actually this is all on the web page, and I just made it so that we can, అంటే ఈ ఫోకస్ మన క్లాస్ రూమ్స్ లో రెగ్యులర్ గా అండ్ ఫ్రీక్వెంట్ గా తీసుకొస్తున్నామా లేదా అనేది అసెస్ అండ్ అనలైజ్ చేసుకోవడానికి కూడా. And just to have these on the background. And obviously eppudu everiki em anpichina nen parents ki ide antanu, and eppudu everiki em anpichina that maybe we should do something different or add something or make some changes, everybody is part of this family and everybody is welcome. So yeah, Roja. Yeah, అదే శివరంజన్ చెప్పినట్టు మెయిన్ మనం క్లాస్ లో ఏమి పిల్లలకి చెప్పేటప్పుడు ఏం మైండ్ లో ఏం పెట్టుకోవాలి అనేది ఇక్కడ కొన్ని జస్ట్ పాయింట్స్ ఇవి హైలైట్ చేసాము. సో ఒకటి, స్ట్రెంగ్తెన్ ద ఫౌండేషన్ స్కిల్స్. మనం మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం కదా, పిల్లలకి మెయిన్ ఫౌండేషన్ స్కిల్స్ పైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఆ స్కిల్స్ నేర్పిస్తే వాళ్ళకి ఫ్యూచర్ కి బాగా యూజ్ అవుతుంది అని. అంటే మెయిన్ ఒక లెసన్ అంటే లెసన్ ఊరికే బట్టి నేర్పించడం కాకుండా అందులో ఉన్న మెయిన్ కీ పాయింట్ ఏమి, దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకోగలరు, సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేసి చెప్పించాలా అన్నది. ఫౌండేషనల్ స్కిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి అవి నేర్పిస్తే వాళ్ళకి ఫ్యూచర్ కి బాగా యూజ్ అవుతుందని. నెక్స్ట్, కాన్సెప్ట్ బేస్డ్ ఇంటరాక్టివ్ అండ్ ఫన్ ఫిల్డ్ సెషన్స్. సో ఈ కాన్సెప్ట్ బేస్డ్ సెషన్స్ లో ఏదన్నా కూడా ఇంటరాక్టివ్ మెయిన్, అంటే ఇప్పుడు మనమే మాట్లాడకుండా పిల్లలతో కూడా మాట్లాడించేటట్టు, వాళ్ళకు క్వశ్చన్ వేసి వాళ్ళతోనే ఆన్సర్ చెప్పించేటట్టు,
సో అలా ఇంటరాక్టివ్ గా అది కూడా ఫన్ ఫీల్డ్ గా, అంటే మరి క్లాస్ టీచర్ అలా కాకుండా వాళ్ళకి ఫన్ గానే ఉండేటట్టు చెప్పించాలా అన్నది అదొక పాయింట్. ఇంకా మెయిన్ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్. ఇది అందుకనే మనం సపరేట్ గా ఒక ఫ్రైడే ఒక క్లాస్ కూడా పెట్టుకున్నాము ఎథికల్ వాల్యూస్ పైన. సో దీన్ని ఇవి కూడా ఇలాగా స్టోరీ మెయిన్ శివరంజనినే చేస్తుంది. ఇది స్టోరీ ఒక చెప్పి ఆ స్టోరీలో వాళ్ళకున్న ఏం నీతి ఏమి, దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, సో అది కూడా వాళ్ళ పిల్లలతో కూడా చెప్పించవచ్చు. ఇవి కూడా శివరంజని, ఇది నువ్వు చెప్తావా? యా, అంతే బేసిక్లీ శిల్ప అండ్ లక్ష్మి కూడా. బట్ వీలైనంత వరకు ఐ థింక్ త్రూ అవుట్ అది క్లాసెస్. బట్ ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా కూడా మనం వి ఆల్వేస్ కెన్ బ్రింగ్ దట్ a flavor to all our classrooms too, and wherever it's possible. So, and obviously వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నది ఏమన్నా ఉంటే కూడా we can just emphasize and we can observe and we can just put it back that was a wonderful thing that was done అనేది. So all that positive ఏదైనా కనిపించినప్పుడు మనం అబ్జర్వ్ చేసి రీఇన్ఫోర్స్ చేయడం కూడా it will make a difference. Yeah. Next, motivate to embrace these ideals, catalyze positive change within and in the society. అంటే మెయిన్ మనం పాజిటివ్ గా క్లాస్కి వెళ్లే ముందు పాజిటివ్ మైండ్ తో వెళ్ళి పిల్లల్లో కూడా పాజిటివ్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ఐడియాస్ అన్ని వాళ్ళకి చెప్పించేటట్టు. ఇంకా ఎన్విరాన్మెంట్ ఫీల్డ్ విత్ పాజిటివిటీ అండ్ అఫెక్షన్. అది క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్. సో క్రిటికల్ థింకింగ్ కూడా ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నాం మనము. క్రిటికల్ థింకింగ్ అంటే మెయిన్ అదే వాళ్ళకి లాజికల్ గా థింక్ చేసి ఒక ప్రాబ్లం ఉంటే దానికి ఎన్ని విధాలుగా సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ లో ఏదైతే మనకి బెస్ట్, ఏ పద్ధతిలో వెళ్తే మనకి యూస్ఫుల్ గా ఉంటుంది అన్నది వాళ్ళు థింక్ చేసేటట్టు ఉంటాయి క్వశ్చన్స్. ప్రవీణ్ బాగా చేశారు ఇది, పిల్లలకి ఇంట్రడక్షన్ క్లాస్ లో బాగా చెప్పించారు. సో ఇంకా ఇన్స్పైర్ టు రికగ్నైజ్ దేర్ యూనిక్నెస్ అండ్ ఆస్పైర్ టు అచీవ్ దేర్ ఫుల్ పొటెన్షియల్. అంటే ఎవరి చైల్డ్ ఈజ్ డిఫరెంట్. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ప్రతి ఒక్క కిడ్ కానీ అడల్ట్ కానీ ఎవరిలో కూడా ఒక యూనిక్నెస్ ఉంటుంది. అది మనము వాళ్ళని గుర్తించి వాళ్ళలో మీరే ఇందులో బాగా చేయగలరు అని మనం ప్రోత్సహించి వాళ్ళని పిల్లల్ని చేయాలనేది అది కూడా ఒక మెయిన్ మన విజ్ఞానంలో ఒక కీ అట్రిబ్యూట్ అది. ఇంకా నర్చర్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇన్ ఎవ్రీడే సినారియోస్. అంటే ఇప్పుడు మనం చెప్పించేది వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఎవ్రీడే లైఫ్ లో వాళ్ళు యూజ్ చేయగలరా, ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఏదైనా ఒక ప్రాబ్లం కానీ ఏదైనా కూడా ఒక దాన్ని మీ లైఫ్ లో మీరు ఎదుర్కొన్నారా అని చెప్పి ఆ ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా పిల్లలకి. సో అవి ఎక్కడ యూజ్ చేస్తున్నారు. సో మెయిన్ మనము ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని జస్ట్ క్లాస్ స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ సంబంధం కాకుండా మనకి మెయిన్ వాళ్ళతో ఒక ఫ్యామిలీగా ఉండి వాళ్ళకి ఇవన్నీ మనము చెప్పించాలన్నది మెయిన్ మన విజ్ఞానంది గోల్స్ ఇవన్నీ. ఇంకేమన్నా యాడ్ చేయాలనుకుంటే శివరంజని, ప్లీజ్. మ్యూట్ లో ఉన్నావు. ఏం లేదు రోజా, ఐ థింక్ దట్ వాజ్ వెరీ కాంప్రహెన్సివ్ అండ్ గ్రేట్. ఒక్కటి మాత్రం ఆ సెంటర్ లో ఎన్విరాన్మెంట్, కాన్స్టెంట్ గా ఎన్విరాన్మెంట్ మాత్రం తీసుకొస్తున్నామా, ఆ పాజిటివ్ అండ్ ఎంకరేజింగ్ ఎన్విరాన్మెంట్ we've heard కదా. So almost like a trust, positivity, encouragement was what we have seen common theme, right? Adi manam తీసుకొస్తున్నామా అనేది just remember to reflect ante. And I think all of us, no one is perfect and there's things happen, but just can we go back and check and come back to a better possibility. And that's it. Thank you, Roja. Thank you.